కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపుకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపుకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకునుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోవుదురుగాక. నేను పడబోవుచున్నట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము, నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము.